జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తటం మనం ఈ ఘట్టంలో చెప్పుకోబోతున్నాం. కాత్యాయని వ్రతం గోపికలు కాత్యాయని దేవిని ఆరాధించి శ్రీకృష్ణుడు అనుగ్రహాన్ని పొందారు. గోపిక వస్త్రాపహరణం, గోపిక కోరికలను తీర్చేట్టుగా స్వామి వాళ్ళు అనుగ్రహించిన విధానం అంతా నిన్న విన్నాం మనం. ఈరోజు గోవర్ధనగిరి పర్వతాన్ని స్వామి ఎలా ఎత్తాడు, ఇంద్రుడికి ఎలా గర్వభంగం అయింది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ ఘట్టంలో చెప్పుకుంటున్నాము. ఒకసారి నందుడు ఏం చేశాడు, కృష్ణుడి వాళ్ళ నాన్న నందుడు, ఉపనందుడు మొదలైన పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సమాలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఆలోచన, అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. కృష్ణ భగవానుడి విషయాన్ని తెలుసుకున్నాడు. వాళ్ళు ఏం తెలుసుకున్నారో ఆయనకు అర్థమైందనమాట. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యజ్ఞం చేస్తారు. వాళ్ళు యజ్ఞం చేస్తే ఆయన వర్షాలు కురిపిస్తాడు, పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే పచ్చిగా ఉంటే గోవులు గ్రాసం ఉంటుంది, మంచిగా పాలిస్తాయి, ఇట్లా అనమాట. అందుకని ఒకదానికొకటి అలా అవి కలిసి ఉంటాయి. యజ్ఞం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటుందని వాళ్ళు ఆలోచన చేశారు. సరే, ఈ మధ్యకాలంలో ఇంద్రుడికి ఏమైంది, ఆయనకు కూడా బ్రహ్మగారికి వచ్చినట్టు కొంచెం అహంకారం వచ్చింది, కించిత్ అహంకారం వచ్చింది. నా అంతటి వాడిని నేనే పరబ్రహ్మం, ఎవరో నాకు అధికారం ఇచ్చారా అని ఆయనకు అది మర్చిపోయాడు. తనకు అధికారాన్ని ఇచ్చింది ఎవరు, త్రిలోకాధిపతిని చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ కొంచెం మరపు వచ్చింది అనమాట. ఈ వర్షం కురిపించడానికి నేనే అధికారిని, పైగా నేను త్రిలోకాధిపతిని అని కొంచెం గర్వంగా ఉంది ఆయనకి. అందుకని కృష్ణ భగవానుడు ఆయనకి గర్వభంగాన్ని చెయ్యాలి ఇప్పుడు. అంటే తన ఎవరెవరు ఎంత వాళ్ళో తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి, అహంకారం ఉండకూడదు ఎవరికి. అందుకని కృష్ణ భగవానుడు ఇక్కడ ఈ లీల చేస్తూ ఉన్నారు. సరే, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి బాలుడైన కృష్ణుడు వచ్చాడు. నాన్నగారు, పెద్దవాళ్ళకి మేము చిన్నపిల్లలు ఏదైనా మంచి విషయం చెప్తే మీరు వింటారా, వారి సలహాను తీసుకుంటారా, నేను అడుగుతున్నా మిమ్మల్ని. నాకు మీరు ఏదైనా చెప్పవచ్చు, మీరు మాట్లాడుకునే విషయం అంటే అది నాకు చెప్పండి, ఏం ఆలోచన చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు నందుడు ఏమన్నాడు, వాళ్ళ నాన్నగారు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను, ఇందులో పెద్ద రహస్యమేం లేదు, దా వచ్చి కూర్చో అన్నాడు బాలకృష్ణుడిని. ఏమంటున్నాడు ఆయన నందుడు, మఖము సేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి బిరుగును, కసవు మేసిదేను గణము బ్రతుకు. అది యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిస్తే పచ్చిక పెరుగుతుంది. ఈ ధేను గణం అంటే మన ఆవుల మందలన్నీ కూడా హాయిగా పచ్చిక తిని బతుకుతాయి. అందుకని మేము యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాము, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాం కదా, అందుకని మనకు ఐశ్వర్యం వస్తుంది యజ్ఞం చేస్తే అని చెప్పాడనమాట. అప్పుడు కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, నాన్న, ఎవరికైనా వాళ్ళ చేసే పనులను బట్టి, అంటే కర్మలను బట్టి ఆయా స్థితులు వస్తాయి. ఎవరు చేసిన కర్మ వలన మనకి గౌరవం కానీ సమాజంలో ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది జన్మ కానీ. కాబట్టి అటువంటి ఇప్పుడు ఎవరి గొప్పతనమునకు ఎవరి పతనానికి కూడా వాళ్ళ చేసిన కర్మే ఆధారము. అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసిన పనులు ఈ జన్మలో చేసిన పనులే ఆధారము. ఆ కర్మ ఫలితంగానే ఫలితాలు వస్తూ ఉన్నాయి. మనం చేసిన కర్మ వల్లే మనకు మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. ఐశ్వర్యం ఏదైనా, మన ఐశ్వర్యం ఏంటి, పశు సంపద. మనం ఈ పశువుల్ని పోషించుకోవటానికి మనకు గడ్డి ఎవరినిస్తున్నారు, గడ్డి గోవర్ధనగిరి పర్వతం గడ్డిని ఇస్తోంది. ఈ కొండ మీద మన పశువులు మేస్తున్నాయి. మన కంటికి కనపడి మనకు ఇంతమందికి మనకి సమృద్ధిగా గో సంపదకి గడ్డి ఇస్తోంది, ఇంకా పళ్ళు ఫలాలు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాము. కాబట్టి మన కంటికి కనిపించే గోవర్ధనగిరికి మనం యజ్ఞం చేద్దాం. మీరేం కనిపించని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు, యజ్ఞం అంటే కంటికి కనిపించే గోవర్ధనగిరికి చేద్దాము, ఇంద్రయాగం వద్దు అన్నాడు కృష్ణుడు, బాలకృష్ణుడు. అంటే కృష్ణుడి మాటలుగా నందుడు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు, ఇప్పటి వరకు ఇతను ఎన్నో గండాలను దాటినవాడు, ఇతని మాటలు కూడా నిజమే అనిపిస్తున్నాయి నాకు అని మనసులో అనుకొని, సరే నాన్న, నీవు చెప్పింది నిజమే, కానీ ఏదైనా ఒక యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పం ఉంటుంది. అంటే ఒక ఋషి చెప్తారనమాట యాగ విధానం. ఏదైనా ఒక పూజకు కానీ ఒక వ్రతానికి కానీ ఒక కల్పం ఉంటుంది.
దాని ప్రకారం అన్నమాట. కల్పంత ప్రకారేణ యావత్యక్షి ధ్యాన ఆవాహనాది అని చెప్తాం కదా మనం కూడా పూజల్లో. కల్పోక్త ప్రకారేణ యావత్యక్షి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్య అని చెప్తూ ఉంటాం మనం కూడా పూజల్లో. అలాగే నందుడు ఏమంటున్నాడంటే ఋషి ప్రోక్తంగా ఉండాలి కదా. మేము ఇదివరకు ఇంద్రుడికి యజ్ఞం చేసాం, మాకు అది తెలుసు, కానీ గోవర్ధనగిరి యాగం అంటే దానికి ఎట్లా పూజ చేయాలి అది నీకు తెలుసా అని అడిగితే కృష్ణుడు ఏమంటున్నాడు, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతురవి ఎల్ల చెప్పింపుర దరసి మీరు, పాయసంబులు నపూపములు సైదపు పిండి వంటలు ఇప్పను వలయునట్టి ఫలశాకంబులు వండబంపుడు హోమంబు సేచు దేను దక్షిణలనిచ్చి బహురసాన్నంబు బెట్టుడు బ్రాహ్మణులకు నచులలై పూజన నరింపు డచలమునకు నధమ చండాల సునక సంహతికి దగిన భక్ష్యముల నిండు కసవులు పశుల కిందు. ఇంద్రయాగానికి మీరు ఏమేమి సరుకులన్నీ తెచ్చేవాళ్ళు అవన్నీ తీసుకురండి, ఆ సంభారాలన్నీ తీసుకురండి. ఆ సంభారాలను తీసుకొచ్చి పూర్వం ఎట్లా పదార్థాలు వండించారో అవన్నీ కూడా యాగానికి వండించండి. చక్కగా పాయసాలు చేయండి, అపూపాలు చేయండి, పిండి వంటలు చేయండి, ఇంకా ఫల శాఖలు ఇవన్నీ కూడా చేయండి, వండించండి, హోమం కూడా చేయండి. ఇప్పుడు నేను చేయ యాగంలో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఇంద్రాయ స్వాహన అగ్నిహోత్రంలో పోసేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన యాగంలో ఇట్లా పోయరు. ఇవన్నీ తీసుకొచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోబెట్టి ముందుగా వారికి మధుర పదార్థములు పెడతారు, వారు తింటారు. మిగిలిన పదార్థం బ్రాహ్మణ ఉచ్చిష్టం అవుతుంది, అది మనలను రక్షిస్తుంది. అందుకని మిగిలిన పదార్థాలను మనం అందరూ అరబరికలు లేకుండా తినేద్దాం. ఆ తర్వాత కుక్కలు మొదలైన వాటిని పిలిచి ఇంకా అందరికీ పెడదాం, మిగిలిన వాళ్ళందరికీ కూడా అందరికీ సమృద్ధిగా కడుపు నిండా భోజనాలు పెడదాము పశు పక్షాదులతో సహా అని చెప్పేసి బాలకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా పశువులకి మంచి గడ్డి జనప కట్టలు పెడదాము, ఇవన్నీ ఇట్లా చేద్దాము. పిల్ల పిచ్చుక మేక కుక్క ఇంకా గోపాలురు గోపకాంతలు అందరూ ఎవరు వీళ్ళు వాళ్ళు లేదు, అందరికీ మనం చక్కగా అందరం కలిసి లేగదూడలతో సహా గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేద్దాము. నడవలేని వాళ్ళు బండ్ల మీద రావచ్చు, వాళ్ళు ఆ బండ్ల లోపల కూర్చొని వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. మనందరం కలిసి చక్కగా గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాము. బయలుదేరే ముందు ఏం చేయాలి, ఈ పదార్థాలన్నిటిని తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పోసేద్దాము. అప్పుడు ఏమవుతుందో తెలుసా, గోవర్ధనగిరిలోంచి గోవర్ధనగిరి పురుషుడు వస్తాడు. మీరందరూ చూస్తూ ఉండగానే ఆ పదార్థాలను ఆరగిస్తాడు. మనం ఆయన చూస్తూ ప్రదక్షిణం చేద్దాము. బాగుందా లేదా అని అడిగాడు కృష్ణ భగవానుడు. అప్పుడు నందాదులు ఇదేదో చాలా బాగుంది, అయితే ఎలా చేద్దాం అన్నారు. మర్నాడు ఏం చేశారు, కడవల కొద్ది వివిధ మధుర పదార్థాలను వండించారు. అందరినీ కూర్చోబెట్టి వడ్డించారు. అందరూ తినేశారు. పశువులకు గడ్డి పెట్టేశారు. కొన్ని కడవలోని పదార్థాలని గోవర్ధన పర్వతం మీద వంపేశారు. తర్వాత గిరికి ప్రదక్షిణ చేయడానికి అందరూ కిందికి వచ్చారు. పాటించిగాన విద్యా పాటవంబున దేరులెక్కి బహుతానంబుల బాటల గంధులు కృష్ణుని బాటల వాడిరి విరోధి పాటనుడనుచున్. మనం ఏ స్వరూపాన్ని పూజ చేస్తున్నా, మనం ఏదైనా కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదన్నా చూసినా కూడా మనసుకి ఏది ఇష్టమో దాని మీదకే మన మనసు వెళ్ళిపోతుంది. ఆ వాళ్ళలో మన ఇష్ట దేవతను చూసుకుంటాం కదా, అలా చూసుకోవడమే నిజమైన పరిణితి స్థాయిని పొందటం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలా రావాలంటే ఒక గొప్ప స్థితిని పొందగలగాలి, అంటే ఒక సాధన చేయగలగాలి. అలా పొందినవాడు మాత్రం ఇలా చూడగలుగుతాడు. ఈ గోపాల బాలుడితో కలిసి కృష్ణుడు ప్రదర్శనం చేస్తూ ఉన్నాడు. తానే గోవర్ధనగిరి మీద గోవర్ధనుడిగా కనపడుతూ ఉన్నాడు. తానే ఒక పురుషాకృతిని దాల్చాడు. వీళ్ళు పెట్టిన ఈ పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. ఇక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, అక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. అందరినీ పిలిచి వినుడి శైలము కామరూపి కలులన్ వేధించు నాజ్యాన్నముల్ మనమొప్పించిన నాహరించే మనలన్ మన్నించే చిత్తంబులో నను కంపాతిశయంబు చేసే మనపై నంచున్ సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించే గిరికిన్ వందారు మందారుడై. గిరికిన్ వందారు మందారుడై. కృష్ణుడు ఏమంటున్నాడు చూసారా, నేను చెప్పా కదా, ఈ కొండ తలుచుకుంటే
మనిషిగా మారుతుంది. మనం నేతి అన్నం పెట్టాం, చక్కగా తింటోంది, మనం పెట్టిన ఆ మధుర పదార్థాలని చక్కగా భక్షిస్తూ ఉన్నది. ఇంకా మన శత్రువులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని అణిచివేస్తుంది అన్నాడు. కృష్ణుడు తాను పిల్లవాడిగా ఉండి వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు. తానే గోవర్ధనగిరిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ గిరికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. తాను చేసిన నమస్కారం తానే స్వీకరిస్తూ ఉన్నాడు. ఒక్కడే ఇన్నిగా ఉండి ఎన్ని ప్రదర్శన అన్నీ చేస్తూ ఉన్నాడు. విశ్వం విష్ణువు కదా, ఇక్కడ ఈ మాట మనకి గుర్తుకొస్తూ ఉంది కదా. మనం కూడా వాళ్ళందరితో కలిసి ప్రదర్శనం చేస్తూ చక్కగా అట్లా అవన్నీ కూడా మనం కూడా మనసులో మానసికంగా ఆడవాళ్ళతో కలిసి ఆ బండ్లలో మనం కూడా ప్రదర్శనం చేస్తూ కృష్ణుడితో కలిసి గోవర్ధనగిరికి నమస్కరించుకుందాం. వాళ్ళంతా ఏమంటున్నారు, గోవర్ధనగిరికి జై అంటూ ప్రదర్శనం చేస్తూ ఉన్నారు. అవును, మన కృష్ణుడు చెప్పింది నిజమే, గోవర్ధనగిరి ఎలా తింటుందో చూసారా అని వాళ్ళు సంతోషపడిపోతూ ఉన్నారు. ఈ ఇంత కోలాహలంగా ఉండే బృందావనంలో ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయట. ఆ భటులను పిలిచి, ఏమిరా అక్కడ ఏంటి అంత కోలాహలంగా ఉంది అని అడిగాడు ఆయన. బృందావనంలో వచ్చి భటులు వచ్చి ఏమంటున్నారు, అయ్యా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాం ప్రభు, ప్రతి ఏడాది గోపాలురు మీకు వానలు పడాలని పెద్ద యాగం చేస్తూ ఉంటారు కదా. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచారాన్ని మార్చేశారు, మీకు చేయడం లేదు. వాళ్ళు గోవర్ధనగిరికి చేస్తూ ఉన్నారు పూజలన్నీ. ఆ గోవర్ధనగిరి వాళ్ళకు పశువులు తినడానికి గడ్డి ఇస్తోందట, అందుకని గోవర్ధనగిరికి యాగం చేస్తూ ఉన్నారు అని చెప్పారు. అంతే, వారి మాటలు వినేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. పెరుగుల్నేతులు త్రావి కొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదడన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరుం బురందరునను బాటించి పూజింపక గిరికిం పూజలు చేసిపోయిరనే పో అదే పో కృష్ణుండు ప్రేరేపగన్. చూసారా ఏమంటున్నాడో ఇంద్రుడు, నాకు యాగం చేయవద్దని చెప్పినవాడు ఎవడు? నన్ను సామాన్యుడిని అనుకుంటున్నారా? గోపాల బాలురు బాగా పెరుగు నెయ్యి తాగి వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టింది, అందుకని వీళ్ళ కండ కావరంతో తెలియటం లేదు. నేను ఒకనాడు ఈ పర్వతాలన్నీ కూడా రెక్కలను నా వజ్రాయుధంతో తెగ నరికాను. అటువంటి వజ్రాయుధం ఆయుధంగా కలవాడింది. నన్ను పురంధరుడు అంటారు. కృష్ణుడు చెప్పడం వినడం వీళ్ళు. ఆయన ఋషియా లేక దేవుడా? అతను అన్న మునే ఋషా లేక దేవుడా? అతనికి ఏం తెలుసు? ఆ పిల్లవాడికి, గొల్ల పిల్లవాడికి ఏం తెలుసు? ఆ పిల్లాడు చెప్పడం ఏమిటి, వీరు చేయడం ఏమిటి? వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వీళ్ళ సంగతి చెప్తాను ఉండండి అన్నాడు ఇంద్రుడు.